హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నిరుద్యోగులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. మనకి ప్రభుత్వం చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ సంబంధించి అయితే విడుదల చేస్తామని చెప్పి మనకైతే ఒక అప్డేట్ ఇచ్చిందని ఇప్పటివరకు అయితే విడుదల చేయలేదు. మనకి ఈ రోజు ఆ నోటిఫికేషన్ సంబంధించి మనకైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. ఈ రోజు ఎన్ని గంటలకు రాబోతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, వీటన్నిటి గురించి మీ అందరికైతే స్పష్టత అయితే ఇవ్వబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మీకు ఇక్కడ నేను నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ అందిస్తాను. అలానే ఇక్కడ మీకు వేరే ఏమైనా జాబ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ కూడా నేను ఆ గ్రూప్లో అందిస్తాను అనమాట. మీరు అక్కడి నుంచి వెళ్ళి కూడా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ లేట్ చేయకుండా ముందుగా మనకి అసలు నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి చూసుకున్నట్టయితే 14,000 కానిస్టేబుల్ పోస్టులు అయితే మనకైతే ఖాళీలు ఉన్నట్లయితే మనకైతే చెప్తున్నారనమాట. అధికారులు అయితే దానిపై ఎప్పుడు మనకి గ్రీన్ సిగ్నల్ వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అయితే మనకి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి కూడా ఒక స్పష్టత అయితే రావడం అయితే జరిగింది. ఏదైతే ఈ కానిస్టేబుల్ సంబంధించి ఉందో దాని గురించి మనకి రేపు కాక ఎల్లుండి అయితే క్యాబినెట్ భేటీ అవుతుందన్నమాట. అందులో భాగంగా మనకి ఈ పోస్టులకు సంబంధించి మనకైతే ఒక స్పష్టత ఇస్తామని చెప్పేసి మనకి క్లియర్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మీకు ఏజ్ లిమిట్ కూడా తెలుసు, 21 సంవత్సరాలు అయితే ఉండాలి. అలానే ఇక్కడ మీకు ఎస్ఐ వాళ్ళకైతే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఓన్లీ కానిస్టేబుల్ అనుకుంటే 12th పాస్ అయి ఉంటే చాలన్నమాట. ఓకేనా. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకైతే రేపు ఎల్లుండిలో ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సంక్రాంతి లోపు క్లియర్గా అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ రాగానే నేను వీడియో చేసి మీ అందరికి ఇన్ఫర్మేషన్ అందిస్తాను. తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే అందడం అయితే జరుగుతుంది అనమాట. అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.